గ్రామం రేగుడుదోసవాడ షాబాద్ మండల్ జిల్లా రంగారెడ్డి. మాదంతా బీద కుటుంబంలో మా యశవాడ రేగుడుదోసవాడలో 102 సర్వ నెంబర్ గుంజుకుంటే 172లో వచ్చి ఆవుల కట్టేసుకొని అక్కడనే జీవించనీకే ప్రయత్నం చేస్తుంటే అది చిన్న సర్వ నెంబర్ 29 ఎకరాల సర్వ నెంబర్ దాంట్లో గిట్ట గుంజుకుంటున్నారు. ఆ గుంజుకోనికే మాకు తిప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి గవర్నమెంట్ వచ్చి కిలాసర్ తోలిచ్చి మనకు కొలతలు చేస్తామని అంటున్నారు. మరి మాకు ఇది తప్ప ఇంకోటి లేదు. ఒక్క ఎకరం మీద మేము ఒక 30 మందిలాగా దీన్ని ఆధారపడి బతుకుతున్నాము. ఒకవేళ మాకు ఇది పోయిందనుకో మాకు జీవనాధారం ఏం లేదు. మా కుటుంబం మేము వచ్చి రోడ్ల మీద చచ్చిపో ఒకవేళ వీళ్ళు కొలుచుకుంటాం కరెక్ట్ అనుకుంటే మాకే అక్కడికి వెళ్ళి మందు తీసుకొచ్చి మా అందరికి పోసి మేము చచ్చిపోతాము. మా భూమిని వాళ్ళే కబ్జా పెట్టుకొని గవర్నమెంట్ సాధ్యం చేసుకొని వాళ్ళే బతుకొని వాళ్ళని ఆ రోజేమో పట్టలు ఇస్తామని గరీబోళ్ళు ఓటు వేసి గద్దె మీద కూర్చున్న తర్వాత మమ్మల్ని తీసుకుపోయి ఇలా బుగ్గు రామచంద్ర చేసి రోడ్డు మీద వేస్తున్నారు. గవర్నమెంట్కి ఎంతవరకు సాధ్యము ఎంతవరకు న్యాయం ఇది? ఎట్టి పరిస్థితులు 172 ఎకరాలు వదిలిపెట్టి మీరు ఏమన్నా చేసుకోండి సార్, మాకు ఇది ఓతి ఇంకో మార్గం లేదు. మా భార్య పిల్లలు రోడ్డు మీద పడి విషం దాగి సత్య పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇవ్వగలరని మరి మీకు నమస్కారం చేసి కోరుకుంటున్నాం సార్.